అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చందన దీపాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందన దీపాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వరిపిండి, చందనము అంటే గంధము, కొంచెంగా బెల్లము, ఆవు పాలు కానీ లేదంటే గేదె పాలు కానీ ఏది వీలుగా ఉంటే అవి తీసుకోవచ్చు. ఈ 3 పదార్థాలను పొడిగా ఉన్నప్పుడే అంటే పాలు పోసి కలుపుకోక ముందుకే అంతా ఒకసారి ఈ విధంగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవు పాలతో చక్కగా కలుపుకోవాలి. వరిపిండి మనం ఎంత తీసుకుంటే అంత చందనాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంటే వరిపిండి, చందనం 2 ఈక్వల్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం అప్రాక్సిమేట్గా అటు ఇటుగా తీసుకున్నాను. ఆ విధంగా తీసుకోవటం వల్ల మనకు ప్రమిద అనేది చాలా రంగుతో వస్తుంది. చూడండి, కలుపుతుంటేనే చక్కటి రంగు తేలి వస్తుంది కదా, నిండుగా కనిపిస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంటే పిండి నానితే మనకి ఎక్కువగా పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ప్రమిద. ఇలా ఒక 10 నిమిషాలు నానిపోయిన పిండిని తీసుకొని ఎడమ చేయి అరచేయిలో పెట్టుకొని కుడి చేతితో ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత లోపల ఒక వేలు పెట్టుకొని చాలా సింపుల్గా గుంటలాగా చేసుకొని కొంచెం వైడ్గా వచ్చేట్టుగా అంటే కొంచెం వెడల్పుగా వచ్చేట్టుగా చేసుకుంటే ప్రమిద చక్కగా తయారైపోతుంది. ఆవు పాలు మనకు సమయానికి అందుబాటులో లేకపోయినా గంగాజలంతో కూడా ఈ ప్రమిదను తయారు చేసుకోవచ్చు. స్వామివారి అనుగ్రహం కోసం ఒక్కసారైనా స్వామివారి ముందు ఈ చందన దీపాన్ని వెలిగించుకోవాలి. ఎందుకంటే స్వామివారికి చందన దీపం అంటే అంత ప్రీతి కనుక. చూడండి, ఎక్కడా పగులు లేకుండా ఎంత చక్కగా తయారైపోయిందో ప్రమిద. ప్రమిదను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం పూజ గదిలో అలంకరణ అయ్యేలోపు ఎక్కడా తడి లేకుండా ఆరుతుంది. ఆరిపోతే ప్రమిద చక్కగా వెలుగుతుంది. స్వామి అమ్మవార్ల పూజ కోసం ఎర్రటి గన్నేరు పూలు, పసుపు చామంతులు, తెల్ల చామంతులు, తెల్లని మల్లెపూలు, తులసి దళాలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా పూజ గది అలంకరణ అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకు పూల రేఖలు అలంకరణలో భాగంగా ఇలా పడిపోతూ ఉంటాయి. వీటిల్ని చీపురుతో చిమ్మకుండా ఈ విధంగా చేతితో కానీ ఏదైనా ప్రత్యేకమైన ఇలాంటి బ్రష్ని కానీ యూజ్ చేసి ఒక కవర్లోకి తీసుకోవాలి. ఈ విధంగా నిర్మాల్యాన్నైనా కింద పడిన పూల రేఖలనైనా ఎక్కడ తొక్కే ప్లేస్లో పడేయకుండా ఏదైనా చెట్టు మొదట వేసుకోవాలి. ఇక్కడ ముందుగా కామాక్షి దీపాన్ని గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకొని ఒక ప్లేట్లో ఉంచుకొని నువ్వుల నూనెను వడ్డించుకుంటున్నాను. ఆ తర్వాత 2 వత్తులను ఒక వత్తిగా చేసి ముందుగా కామాక్షి అమ్మవారి దీపాన్ని ఏకహారతితో వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా ఏకహారతితో అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత దీపం జ్యోతిర్ పరబ్రహ్మణ్యే నమః అంటూ 2 అక్షితలను దీపం ముందు ఉంచుకొని నమస్కారం తెలుపుకోవాలి. అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి అలంకరణ కూడా చాలా ఇష్టం కనుక అమ్మవారి దీపాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఇలా ముందుగా వినాయకుడికి ఆర్ఘ్యపాద్యాలను చెప్పుకొని ఆయన శ్లోకాలను ఏమైనా చెప్పుకొని ఆచమనం చేసుకున్నాక ఏదైనా బెల్లం ముక్క కానీ ఏదైనా పప్పు దినుసులు కానీ ఇంట్లో ఏ ఉంటే అవి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా ఒక ప్రత్యేకమైన పళ్ళాన్ని ఏర్పాటు చేసుకొని అందులో స్వామి అమ్మవార్లను ఆహ్వానించాలి. స్వామి అమ్మవార్లకి ముందుగా గంగాజలంతో అభిషేకం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆవు పాలతో అభిషేకించుకోవాలి. ఆవు పాలతో అభిషేకం తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించుకోవాలి. ఈ విధంగా అభిషేకించుకున్న పాలని మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల పూజ కోసం అభిషేకించుకున్న ప్లేట్నైనా వాడవచ్చు. ఈ పాలను మరొక చెంబులో కానీ పోసుకొని ప్లేట్ను క్లీన్ చేసుకొని ఇందులోనైనా పూజ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అంటే మరొక ప్లేట్నైనా యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ మరొక ప్లేట్ని అయితే తీసుకున్నాను పూజ కోసం. మనం చందన దీప పూజను ఆచరించిన రోజు ఎలాంటి చెడు మాట్లాడకూడదు, ఎలాంటి చెడుని దృష్టిలోకి అయితే తెచ్చుకోకూడదు. స్వామి అమ్మవార్లను గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకొని ఈ విధంగా ప్లేట్లో ఉంచుకొని ముందుగా స్వామివారికి అష్టోత్తర శతనామావళి కానీ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి లేదంటే గోవిందనామాలు కానీ చదువుకుంటూ మనం పువ్వులను కానీ ఇంకా తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిది. ఆ తర్వాత అమ్మవారికి కూడా లలిత సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి.
ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అనామయాయ నమః అంటూ స్వామివారికి నిండుగా ఈ విధంగా తులసి దళాలను సమర్పించుకుంటూ పూజ చేసుకున్నాను. ఆ తర్వాత 4 పూలను కూడా స్వామివారికి సమర్పించుకొని ఇంకా అమ్మవారి పూజను అయితే ప్రారంభించుకున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్యై నమః. శ్రీ మత్సింహాసనేశ్వర్యై నమః. చిదగ్నికుండ సంభూతాయై నమః. లలిత సహస్ర నామావళిని చెప్పుకుంటూ ఈ విధంగా అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించుకున్నాను. ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించుకున్న తర్వాత చందన దీపం కోసం ఒక ప్రత్యేకమైన పళ్ళాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చందన దీపాన్ని పెట్టుకున్నాను. గోవిందనామాలతో అలంకరించుకున్నాను దీపాన్ని. ఈ విధంగా నువ్వుల నూనెను వడ్డించుకున్నాను. అందులో చందన వత్తిని వేసుకున్నాను. 2 వత్తులను ఒక వత్తిగా చేసుకొని, చందనం వత్తులు వీలుగా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. మనం పువ్వొత్తిని కానీ నార్మల్ వత్తులు కానీ కూడా పెట్టుకోవచ్చు. పువ్వొత్తిని పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు చాలా చక్కగా వెలుగుతుంది. ఇక్కడ నాకు చందనం వత్తులు ఇంట్లో అందుబాటులో ఉన్నాయి కనుక చందనం ప్రమిదలో చందన వత్తులు అయితే పెట్టుకున్నాను. ఏకహారతితో ప్రమిదని వెలిగించుకొని 2 అక్షింతలు సమర్పించుకొని నమస్కరించుకొని నిండుగా పూలతో చందన ప్రమిదను అలంకరించుకున్నాను. ఆ తర్వాత కర్పూర హారతిని స్వామి అమ్మవార్లకి, చందన దీపానికి, కామాక్షి అమ్మవారికి చూపించి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. ఇంకా ఈరోజు స్వామి అమ్మవార్లకి విశేషంగా ముత్యాల హారతిని సమర్పిస్తారు వీలు కొద్దీ. పూజలో మనం మేలు రకమైన ముత్యాలను వాడాలి. మంచి ముత్యాలతో స్వామి అమ్మవార్లకి హారతి ఇవ్వాలి. ఇక్కడ నేనైతే వీలు లేక కర్పూర హారతినే సమర్పించుకున్నాను. ఎలా వీలైతే అలా. ముత్యాల హారతి అయితే ఇంకా చాలా మంచిది. చందన దీపం అంటే స్వామివారికి చాలా ఇష్టం కనుక ఈ విధంగా చందన దీపాన్ని స్వామివారి ముందు వెలిగించుకొని చందన దీపం పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి. అయితే ఇలా చేయొచ్చా, అలా చేయొద్దా, ఏదైనా తప్పులు దొరుకుతాయేమో, ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అనే భయాలు ఏమీ అక్కర్లేదండి. కొంచెం అటు ఇటుగా అయినా సరే మనం మనసు పెట్టి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక స్వామివారి అనుగ్రహం మనపైన తప్పకుండా ఉంటుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఈ చందన దీపాన్ని పెట్టుకొని అవన్నీ, ఆ బాధలన్నీ తొలగిపోయేట్టు చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే తప్పకుండా స్వామి అనుగ్రహం దక్కుతుంది. ఇలా స్వామి అమ్మవార్ల ఫోటోని తెల్లటి పసుపు చామంతులతో ఇంకా విగ్రహాలన్నింటినీ ఎరుపు గన్నేరు పూలతో అలంకరించుకొని స్వామి అమ్మవార్లకి తులసి దళాలు గన్నేరు పూలతో పూజ చేసుకొని చేసుకోవాల్సిన ఉపచారాలన్నీ చేసుకొని చాలా భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని అయితే ఈ విధంగా పూజించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. అందరూ బాగుండాలి తండ్రి, అందరిలో మేము ఉండాలి, అందరినీ చల్లగా చూడు అని భగవంతుని ప్రార్థించుకొని నా పూజను చూసుకొని అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.